ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 22వ వచనము. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తెచ్చుకొనిన వాడు ధన్యుడు అని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనంలో ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుతున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలెను. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైన చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియను కనపరచవలెను. అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మా అతిశయమేదనిక లోక జ్ఞాన మనసునింపిక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతోను నిష్కపటంతోను దేవుని కృపని అనుసరించి లోకంలో నడుచుకుంటే మరియు విశేషంగా మీ ఎడలో నడుచుకుంటేమని మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటియే. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం మరియు మనం మన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినో అదే ఆయన వలన మనకు దొరుకును. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో ఏలి అనగా నీ చేయనదే నేను ఎరగను, నేను నిశ్చయించినది చెయ్యక ద్వేషించినదే చేయుచున్నాను. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్యనాని, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభువా, నిరంతరం మీ ప్రేమ కృపలు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ వాక్యం ధ్యానించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలు బలపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.